మన జీవిత ప్రయాణంలో ఎన్నో అందుకుంటా అనుకుంటాం, కానీ ఎన్నో అందకుండా పోతుంటాయి. అందేటి అన్నీ అందుకోవాలంటే మన జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉండాలి. మనము అందకుండా పోయేటి కూడా ఎన్నో ఉంటాయి, వాటిని కూడా అందుకునే ప్రయత్నం చేస్తుండాలి. ఈ జీవిత ప్రయాణంలో మనకు ఎన్నో అవకాశాలు వస్తుంటాయి, ఎన్నో అవకాశాలు మన దరిదాపులకు రాకుండానే వెళ్ళిపోతుంటాయి. అవన్నీ మనం శోధించి సాధించుకోవాల్సినవే తప్ప దాంట్లో నిరాశ నిస్పృహ అనేది ఉండకూడదు. మనిషి ఆలోచన విధానం గొప్పదైనప్పుడు అన్ని అవకాశాలే. అవకాశం లేదు అని అనుకుంటున్నామంటే మనం అవకాశాలను గుర్తించట్లేదు. ఆ గుర్తించే అవకాశాలు మనకు అవకాశం ఇస్తుంది. కాబట్టి దయచేసి ఏ అవకాశం వచ్చినా దాన్ని వదులుకోకూడదు, అవకాశంతో ప్రయాణించాలి. అది మన జీవిత గమ్యాన్ని చేరుస్తుంది, మన యొక్క ఆర్థిక విధానాన్ని కూడా నిలబెడుతుంది. ఏనాడైనా నువ్వు శ్రమశక్తితోటి ముందుకు వచ్చినప్పుడు ఆ ప్రయాణం నిన్ను పూర్తిగా నీ గమ్యాన్ని చేరుస్తుంది. అందుకనే ఎప్పుడు నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. యువతరం ఏది ఉంటే వాళ్లకు చాలా జీవితం ఉన్నది. ఆ జీవితాన్ని ముందు పరీక్షించి పరిశీలించి పరిశోధించి ముందుకెళ్లాల్సిన అవకాశం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఎప్పుడుగా నిరాశ నిస్పృహలకు పోవద్దు. మీకు వచ్చిన అవకాశాలను ఏదీ వదులుకోవద్దు. ఆకాశం నీ హద్దు, అవకాశమే వదలద్దు. మీ కామరపు శ్రీనివాస్, సిరిసిల్ల.